పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు చెప్తున్నాను. యెహెజ్కేలు 2వ అధ్యాయము 1వ వచనం. యెహెజ్కేలు 2వ అధ్యాయము 1వ వచనం. 688 పాత నిబంధన గ్రంథం. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. 688 పేజీ నెంబరు పాత నిబంధన గ్రంథం. పేజీ నెంబర్ కూడా చెప్పేస్తున్నా మీకు. చదువమ్మా. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామమునకు, నీ మహోన్నతమైన నామమునకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను నా ప్రభువా. గడిచిన సంవత్సరం అంతా క్షేమకరంగా కాచి కాపాడారు. మరొక చక్కని నూతన సంవత్సరం మా జీవితాల్లో దయచేశారు దేవా. ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి ఆదివారం ప్రభు, ఈ పరిశుద్ధ బల్ల ఆరాధనలో నీ యొక్క శ్రేష్టమైన మాటలు వినాలి మేమందరం నేను కూడి ఉన్నాం నా ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, ఈ ఉదయకాల సమయం నిశ్చితమైతే కొద్ది సమయం నీకు శిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడమని అడుగుచున్నాను నా ప్రభువా. అయ్యా, ఆనాడు నా ప్రభునైనా, అయ్యా నాయనా, లూదియా యొక్క హృదయం ఏ విధంగా తెరవబడిందో, చెరసాల అధికారి ఏ విధంగా మార్చబడ్డాడో దేవా. అయ్యా, నీ బిడ్డలకు నా ప్రభు, ఎవరికైతే మారు మనసు ఇంకా లేదో వారందరికీ మారు మనసు దయచేయమని అడుగుచున్నాను దేవా. ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడిన ప్రభా, అయ్యా నీ కృపలో భద్రపరిచి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు, ఆనాడు ప్రభు యెహెజ్కేలుతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు? నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. లేచి చక్కగా నిలవబడమని చెప్పని. చక్కగా నిలవబడుట అనేది సంసిద్ధతకు సాదృశ్యం. దేనికి నిలబడమంటున్నాడు? యుద్ధం చేయడానికి నిలబడమంటున్నాడు అండి. ఎవరితో యుద్ధం చేయాలి? ఈ పక్కింటోడితో కాదు, ఎదురింటోడితో కాదు. ఎవరితో యుద్ధం చేయాలట? ఏమండి? ఎఫెసీ పత్రిక చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. దురాత్మ సంబంధమైన సమూహము మన పైన అంతా కూడా ఆవరించబడిందట. అదిగో ఆ సమూహముతో పోరాడాలని చెప్పానంటే నువ్వు ఎలా ఉండాలండి? సంసిద్ధంగా లేచి నిలబడాలి. యుద్ధం చేయాలని చెప్పండి ఎలా ఉంచుంటాడు? యుద్ధం చేసేవాడు వంగిపోయి నుంచుంటాడా? ఏమండి? ఇలా పక్కకు వంగి నుంచుంటాడా? ఎలా ఉంటాడు? చాలా స్టిఫ్గా నుంచుంటాడు. చక్కగా బళ్ళెం పట్టుకుని ఏమంటే అటు ఇటు చూస్తా ఎక్కడి నుంచి బాణం వస్తుందో, ఎవడు యుద్ధం చేస్తాడు అని చెప్పని అటు ఇటు చూస్తూ ఉంటాడు. అలా సంసిద్ధంగా నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలెను అని చెప్తున్నాడు. అయితే ఈనాడు అనేక మంది ఈ ఆత్మీయ యుద్ధంలో నిలబడలేక నడుము వంగిపోయి జీవిస్తూ ఉన్నారు. కారణం, అనేక రకాల కట్ల చేత బంధించబడి ఉన్నారు. కొంతమంది వ్యభిచారం అనే కట్ల చేత బంధించబడి ఉంటే, కొంతమంది పేకాట, కొంతమంది పాపిష్టి సినిమాలు, కొంతమంది రకరకాల దురలవాట్లు, ఇలా అనేకమైన దురలవాట్ల చేత సాతాను యొక్క కట్ల చేత బంధించబడి నడుము వంగిపోయిన స్థితిలో జీవిస్తూ ఉన్నారు. సాతాను గాడికి తెలుసు నీ బలం ఎక్కడుంది, నీ బలహీనత ఎక్కడుంది.
నిన్ను ఎక్కడ దెబ్బ కొడితే నువ్వు నడుము వంగిపోద్ది, నువ్వు లేచి నిలబడలేవు, వాడికి తెలుసు బాగా. కరెక్ట్ కొడతాడు అక్కడే. లేచి నిలబడకుండా నేను పడేయాలని చెప్పిన వాడు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈనాడు నీ యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? లేచి నిలబడి ఉన్నావా, లేకపోతే నడుము వంగిపోయి పక్క కూర్చున్నావా? కొంతమంది అనారోగ్య సమస్యలతో నడుము వంగిపోయి ఉంటే, కొంతమంది ఆర్థిక సమస్యలతో నడుము వంగిపోయి ఉన్నారు. మొదట్లో మందిరానికి క్రమంగానే వస్తారు, కానీ కాలక్రమేణా అనేక రకాల సమస్యలతో నడుము వంగిపోయి ఆత్మీయంగా బలహీనులై ఉన్నారు. లూకాసు సువార్తలో ఒక స్త్రీ ఉంది. ఆమె గురించి వ్రాయబడింది, ఆమె 18 ఏళ్లుగా నడుము వంగిపోయి ఉందంట. ఎంతకాలం నుంచి అండి? 18 ఏళ్లుగా నడుము వంగిపోయి ఉందంట. ఆమె గురించి వ్రాయబడి ఏం చెప్పానంటే, ఒక బలహీనపరచు దెయ్యము ఆమెను 18 ఏళ్లుగా ఆమె నడుము వంగజేసిందట. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 13వ అధ్యాయం చూద్దాం ఒకసారి. విశ్రాంతి దినమున బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండాను. 18 ఏళ్ళ నుంచి ఆమె నడుము వంగిపోయిందండి. కారణము, ఒక బలహీనపరచు దెయ్యము ఆమెను పట్టి పీడిస్తూ ఉంది. ఈరోజు అనేక రోజుల నుంచి మందిరానికి వస్తూ ఉన్నావు, కానీ ఆత్మీయంగా ఎదగలేకపోతా ఉన్నావు. ఏ బలహీనపరచు దెయ్యము నిన్ను పట్టి పీడిస్తూ ఉంది. బలహీనపరచు దెయ్యము ఆమెను పట్టి పీడిస్తూ ఉందంట. ఆమె నడుము వంగిపోయి ఉందంట. అయితే ఆనాడు ఆ స్త్రీ ఏ సమాజ మందిరానికి వెళ్ళిందో అదే సమాజ మందిరానికి యేసు ప్రభు కూడా వెళ్ళటం జరిగింది. ఆమెను చూచి ఆమెను దగ్గరికి పిలిచి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె నడుము చక్కగా అయిపోయి లేచి నిలబడి దేవుణ్ణి మహింపరుస్తూ ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? నువ్వు లేచి చక్కగా నిలబడితే దేవుడు తన చేతిలో ఒక చక్కని పాత్రగా వాడుకుంటా అంటున్నాడు. ఈరోజు నీ నడుము వంగిపోయి ఉందా? నీ నడుము చక్కగా ఉందా? లేచి నిలబడగలుగుతున్నావా? ఒక్కసారి ఆత్మీయంగా పరిశీలన చేసుకో. ఒకవేళ నీ నడుము వంగిపోయి ఉంటే కనుక ఈరోజే దేవుని వద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగు. ఆయనను సరిచేసి తన చేతిలో ఒక చక్కని పాత్రగా నేను వాడుకుంటుకైనా చాలిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు సంసోను. మనోహ దంపతులకి చాలా కాలం పాటు పిల్లలు లేకపోతే దేవుడు వారి పట్ల కనికరపడి ఒక చక్కని కుమారుని బహుమానంగా ఇస్తాడు. ఆయన పేరు సంసోను. దేవుడు అనుకున్నాడు, సంసోను నా కోసం నిలబడతాడు, నన్ను మహింపరుస్తాడు అని చెప్పని సంసోనుకి 1000 ఏనుగులు బలమిచ్చి సంసోనుని నిలబెడితే సంసోను ఏం చేశాడు అని చెప్పానంటే కొంతకాలం తర్వాత నిలబడలేక పడిపోయాడు. కారణం ఏంటని చెప్పంటే తన చూపులను అదుపులో ఉంచుకోలేకపోయాడు. తనకు బలాన్ని వేశ్యలకి ఇచ్చాడు. చూద్దాం వాక్యంలో న్యాయాధిపతులు 16వ అధ్యాయము. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 1:16. తర్వాత సంసోను గాజాకి వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. అలాగే 4వ వచనం కూడా, పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీను మోహింపగా. చాలండి. ఏముందండి వాక్యంలో? సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి, దేవుడు ఆశించాడు సంసోను నా కొరకు నిలబడతాడు, నన్ను మహింపరచడని చెప్పి అనుకున్నాడు. నాజీరు చేయబడ్డాడు. ఇశ్రాయేలు పైకి న్యాయాధిపతిగా నియమిస్తే సంసోను నిలబడలేక పడిపోయాడు. కారణం ఏంటని చెప్పంటే వేశ్యలను చూశాడు, దేవుని కొరకు నిలబడలేక
పడిపోయాడు. 1వ వచనం 4వ వచనం ప్రభు స్పష్టంగా రాయించాడు. మొట్టమొదటి వచనం ఏముందండి? గాజాకి వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరను. అటు పిమ్మట మళ్ళా దెలీలా అను ఒక స్త్రీని మోహింపగా, దెలీలా అడుగుతా ఉంది, అయ్యా నీకు 1000 ఏనుగుల బలం వచ్చింది, ఇంత బలం ఎట్లా వచ్చింది నీకు? ఎవడన్నా చెప్తారా పిచ్చోడు? ఏమండి, నీ ఇంట్లో బంగారం ఎక్కడ దాచేవాడిని చెప్తాను. అదిగో మా ఆవిడ ఆ పైన అల్మారలో, ఆ పైన అక్కడ ఉంది కదా, ఆ జాడి ఉంది కదా, ఆ జాడీలో దాచింది. ఏమండి, ఆ కింద మంచం కింద ఒక చిన్న బాక్స్ ఉంది, ఆడ దాచింది అని చెప్తామా? ఈ పిచ్చోడు చెప్పేశాడు. నీ బలం ఎక్కడ ఉంది చెప్పంటే, నా బలం అంతా కూడా నా జుట్టులో ఉంది అని చెప్పేశాడు. చక్కగా గుండు కొరికింది దెలీలా. బలం పోగొట్టుకున్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, చివరికి అవమానకరంగా శత్రుదేశంలో చనిపోయాడండి. ఇశ్రాయేలుపైకి న్యాయాధిపతిగా ఉండవలసిన వాడు, కానీ శత్రు రాజ్యంలో ఒక గుడ్డివాడిగా అవమానకరంగా మరణించవలసిన పరిస్థితి. కారణము, దేవుని కొరకు నిలబడలేక పడిపోయాడు. తన చూపుల్ని అదుపులో ఉంచుకోలేకపోయాడు. ఈరోజు నీ ఆత్మీయస్థితి ఈ విధంగా ఉంది. ఈరోజు నువ్వు ఎక్కడన్నా పడిపోయిన స్థితిలో ఉన్నావా? దేవుని కొరకు నిలబడి ఉన్నావా? దేవుని కొరకు నిలబడి ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుని కొరకు నిలబడితే, దేవుని సన్నిధిలో నిలబడితే దేవుడు తన చేతిలో ఒక చక్కని పాత్రగా నిన్ను వాడుకుంటాడు. రాజుల గ్రంథంలో ఏలి అనే ఒక ప్రవక్త ఉన్నాడు. రోషము కలిగిన ప్రవక్త అని పేరు. రాజుల గ్రంథము 1 రాజుల 17వ అధ్యాయము 1వ వచనం. 1 రాజుల 17వ అధ్యాయం 1వ వచనం. అంతలో గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నానో, ఎవని సన్నిధిని నేను నిలవబడి, చెప్దాం అందరం, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఎవరండి ఈ మాటలు చెప్పింది? ఏలియా ప్రవక్త మాట్లాడుతున్నాడండి. ఆయన ఎక్కడి నుంచున్నాడు? ఎక్కడి నుంచున్నాడండి? ఏమా చదివాం కదండి ఇప్పుడే మనం. ఎవరి దగ్గర అండి? ఆహాబు నొద్ద నుంచున్నాడండి. వాక్యం ఉంది కదండి, అక్కడే చదువుకున్నాం కదా ఇప్పుడే మనం. కాస్త దృష్టి పెట్టండి కాసేపు, ఒక 10 నిమిషాల సేపు, మీకు పుణ్యం ఉంటుంది. ఎక్కడ నుంచున్నాడండి ఆహాబు? క్షమించండి, ఏలియా ఎక్కడ నుంచున్నాడు? ఆహాబు నొద్ద నుంచున్నాడు. ఆహాబు నొద్ద నుంచుని ఏం మాట్లాడుతున్నాడండి? ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. నుంచుంది ఎక్కడ? ఆహాబు నొద్ద నుంచున్నాడు. కానీ ఏం మాట్లాడుతున్నాడు? ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. దాని అర్థం ఏంటి తెలుసండి? దేవుని యొక్క సన్నిధి ఏలియా చుట్టూ కూడా ఆవరించబడి ఉంది. ఆ విషయము ఆహాబుకు తెలియదు. ఈరోజు నువ్వు దేవుని కొరకు నిలబడితే నువ్వు ఎక్కడ ఉన్నావో అనవసరం. నువ్వు ఎక్కడ ఉన్నా సరే దేవుని యొక్క సన్నిధిని చుట్టూ కూడా ఆవరించబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిలబడి ఉంది ఆహాబు యొక్క సన్నిధిలో. కానీ ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు. ఇంతకీ ఎవరండి ఈ ఆహాబు? ఈ ఆహాబు ఒక ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయుడు అని చెప్పానంటే యెహోవా దేవుణ్ణి అనుసరించేటువంటి వాడు. కానీ యెజబెల్ అనే ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు. యెజబెల్ ఒక బయలుదేవతారాధికురాలు, బయలుదేవతను పూజించేది. యెజబెల్ వస్తానే భర్తను గుప్పెట్లో పెట్టేసుకుంది. దేశ ప్రజలకి అందరికీ ఆజ్ఞ జారీ చేస్తామని చెప్పానంటే, ఈ దేశంలో వర్షం కురవాలన్నా, మంచు పడాలన్నా, పంటలు పండాలన్నా, లేకపోతే సంతానం కలగాలన్నా బయలునే పూజించాలి అని ఆజ్ఞ జారీ చేసింది. ఆహాబు కూడా యెహోవా దేవుణ్ణి పక్కన పెట్టి బయలును పూజించడం మొదలుపెట్టాడు.
అదిగో అటువంటి పరిస్థితిలో ప్రభు ఏలియాని ఆహాబు వద్దకు పంపిస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశానికి అతను రాజు. ఒక రాజు వద్దకు వెళ్ళి ఆ విధంగా మాట్లాడాలని చెప్పానంటే ఎంత ధైర్యం కావాలి ఏమండి? ఒక కార్పొరేటర్ వద్దకు వెళ్ళి మనం ఏదన్నా మాట మాట్లాడగలమా అతనికి వ్యతిరేకంగా? ఒక రాజు వద్దకు వెళ్ళి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడండి? యెహోవా జీవము తోడు, ఏమంటున్నాడమ్మా? నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఏలియాకి అంత ధైర్యం ఎక్కడిది? ఆయన ఎవని సన్నిధిలో నిలబడ్డాడో ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి అతను చుట్టూ ఆవరించబడి ఉందన్న ధైర్యంతో అతను మాట్లాడుతూ ఉన్నాడు. 3 ఏళ్ల పాటు, ఆ సంవత్సరంలో 3 ఏళ్ల పాటు మంచు లేదు, వర్షం లేదండి. భయంకరమైన కరువు తాండవించింది. ఎందుకయ్యా అని చెప్పానంటే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు బయలు వర్షం ఇస్తాడు, బయలు దేవత వర్షం ఇస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నారు. బయలు దేవత కాదు వర్షం ఇచ్చేది, యెహోవా దేవుడే వర్షం ఇచ్చేవాడని చెప్పని తెలియపరచాలని చెప్పని ఆ విధంగా మాట ప్రకటించడం జరిగిందండి. నువ్వు దేవుని కొరకు నిలబడితే, దేవుని యొక్క సన్నిధిలో నిలబడితే దేవుడు తన చేతులు నిన్ను ఒక చక్కని పాత్రగా వాడుకుంటాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి మొరపెట్టే అనుభవం కలిగి ఉంటే గమనించండి, నీ చేతికి మట్టి అంటకుండా నీకు చక్కని విజయాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రయత్నం ఏమీ లేకుండానే నువ్వు దేవునికి ప్రార్థన చేసి నువ్వు పని మొదలు పెడితే చాలు, నీ చేతికి మట్టి కూడా అంటకుండా నీకు చక్కని విజయాన్ని దేవుడు ఇస్తాడు. బైబిల్లో యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. చూద్దాం ఒకసారి. యెహోషాపాతు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. చాలండి, చాలండి. గమనించాలి, యెహోషాపాతు ఒక్కటే రాజు. మోయాబీలు, అమోనీలు, సిరియా వారు ముగ్గురు కూడా యెహోషాపాతు మీదకి దండెత్తి వస్తూ ఉన్నారు. అంటే ముప్పేట దాడనమాట. యెహోషాపాతుని ఒక్కడిని చేశారు. ఆ సమయంలో యెహోషాపాతు భయపడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో యెహోషాపాతు ఏం చేశాడయ్యా అని చెప్పానంటే దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3-5 వచనాలు చూద్దాం ఒకసారి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, 5వ వచనమమ్మ, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి, చాలండి, నిలవబడి ఎక్కడి నుంచున్నాడండి? దేవుని యొక్క మందిరంలో నుంచున్నాడు. దేవుని యొక్క మందిరం నిలబడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా దేవా, నా ప్రభువా, నాకు సహాయం చేయవాడు నీవే ప్రభువా, నువ్వు సహాయం చేయకపోతే మాకు సహాయం చేసేవారు ఎవరున్నారు ప్రభువా? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే మరి యూదులు, మిగిలిన వారు యూదులు ఏం చేస్తూ ఉన్నారు? వారి పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? వారి భార్యలు ఏం చేస్తూ ఉన్నారు? గమనిద్దాం ఒకసారి. 13వ వచనం చూస్తే యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిన నిలవబడిరి. గమనించాలండి, ఈరోజు నువ్వైతే మందిరానికి వచ్చావు, దేవుని యొక్క వాక్యం వింటా ఉన్నావు, నీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? నీ పిల్లలు దేవుని యొక్క వాక్యం వింటా ఉన్నారా? నీ పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో నిలబడున్నారా?
ఆనాడు యెహోషాపాతు ఆ విధంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కూడా వారి భార్యలు, శిష్యులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ అందరూ కూడా యెహోవా సన్నిధిన నిలబడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి ప్రార్థించే అనుభవం కలిగి ఉంటే నీ చేతికి మట్టి కూడా అంటకుండా దేవుడు నీకు చక్కని విజయాన్ని ఇస్తాడు. ఆనాడు వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించి వారితో మాట్లాడుతున్న మాటలు చూస్తే 15వ వచనం చూద్దాం. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుద్ధం మీరు కాదు నేనా, మీరేం భయపడొద్దు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, యుద్ధము దేవుడే జరిగిస్తాడండి. ఆనాడు పొద్దుట యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరి ఏం చేస్తున్నానని చెప్పానంటే, వాడు దేవుణ్ణి పాడుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధన చేస్తూ గాయకుల బృందము ముందు నడుస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడని చెప్పంటే 22వ వచనం చూస్తే, 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయులను, మోయాబీల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండును పెట్టిన గనుక వారు హతులైరి. దేవునికి స్తోత్రం, వారు హతులైరి. వారు యుద్ధం చేయలేదండి. ఏం చేశారమ్మ? వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా దేవుణ్ణి స్తుతిస్తా, ఆరాధన చేస్తా ముందుకెళ్తా ఉన్నారండి. గమనించాలి, ఎరికో గోడలు ఏ విధంగా బద్దలేని మరలా జ్ఞాపకం చేసుకుందాం మనం. ఎరికో గోడలు బద్దలు కొట్టడానికి వారు యుద్ధం చేయలేదు, ఒక రాయి వేయలేదు, ఒక బాణం వేయలేదు. ఏం చేశారమ్మ? వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఆ యొక్క ప్రాకారం చుట్టూ కూడా తిరుగుతూ ఉంటే గోడలు బద్దలైపోయినాయండి. నువ్వు దేవుని కొరకు నిలబడితే, దేవుని యొక్క సన్నిధిలో నిలబడితే దేవుడు గొప్ప అద్భుత కార్యాలు నీ కుటుంబంలో కూడా, నీ జీవితంలో కూడా జరిగించగలరు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు దేవుని యొక్క సన్నిధిలో నిలబడి దేవునికి ప్రార్థించే అనుభవం కలిగి ఉంటే దేవుడు నిన్ను నూరంతలుగా దీవిస్తాడు. అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు యొక్క జీవితం మనం గమనించండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రే, కానీ అబ్రహాము 3 పిల్లలు చేసుకున్నాడు. ఎన్ని పెళ్ళిళ్ళమ్మా? 3 పిల్లలు. ఎవరెవరు? అబ్రహాము ఎవరిని చేసుకున్నాడమ్మా? శారా. నెంబర్ 2 చెప్పాలి భక్తులు. హాగరు. 3వది కేతురా. శారా, హాగరు, కేతురా, 3 చేసుకున్నాడు. ఇస్సాకు యొక్క కుమారుడు 4 చేసుకున్నాడు. ఏమండి, అవునా కాదా? రాహేలు, ఇంకా సరే తర్వాత మాట్లాడదామండి, మీకు కొంచెం ఎక్కువైనట్టుంది, కొంచెం చెప్పాలి. రాహేలు, లేయా. రాహేలు యొక్క దాసి, లేయా యొక్క దాసి, 4 చేసుకున్నాడు. గమనించాలండి, తన ముందు తన తండ్రి 3 వివాహం చేసుకున్నాడు, కానీ తన తర్వాత తన యొక్క కుమారుడు 4 వివాహం చేసుకున్నాడు. కానీ ఇస్సాకు దేవుని కొరకు బలంగా నిలబడ్డాడు, పరిశుద్ధంగా జీవించాడు, నీతిగా జీవించాడు. నా ముందు నా తండ్రి ఆ విధంగా 3 చేసుకున్నాడు కదా, నేను కూడా చేసుకుంటే తప్పేముంది అని చెప్పని ఆ మార్గం నడవలేదండి. దేవుని కొరకు యథార్థంగా నిలబడ్డాడు. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడి దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉంటే చూద్దాం ఒకసారి. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చును. ఏం చేస్తున్నామా? ఇస్సాకు ధ్యానింప బయలు వెళ్ళి,
దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ధ్యానం చేస్తూ ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. గమనించాలండి. ఈరోజు 10:30కి ఆదివారం పూట ఆరాధన స్టార్ట్ అయితే ఎంతమంది సమయానికి మందిరానికి వచ్చారు? నేను ముందు పోతే ఏం లాభం, ఎవరు రాలే కదా, వాళ్ళు రాలే కదా, అందరూ వచ్చినాక పోదాంలే, నేను ఒక్కదాన్ని ముందుకు పోయి ఏం చేయాలి, ఆయన రాలే కదా, ఈయన రాలే కదా, నువ్వు వేరే వాళ్ళని చూసుకుంటా ఏమండి నువ్వు నడుము వంగి పరిస్థితిలో జీవిస్తా ఉన్నావు. ఆనాడు ఇస్సాకు అబ్రహామును చూసుకుని అబ్రహాం యొక్క బాటలు నడవలేదు, దేవుని కొరకు యథార్థంగా నిలబడ్డాడు. ఇస్సాకు యొక్క భార్య రెబెకాని వివాహం చేసుకున్నాడు, దేవుని కొరకు యథార్థంగా దీవించాడు, దేవుని యొక్క సన్నిధిలో నిలబడి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుణ్ణి మహింపరిస్తే దేవుడు ఇస్సాకును ఏ విధంగా దీవించాడని చెప్పానంటే 100 వృద్ధి చేశాడండి. ఒక్క పేజీ మనం పక్క తిప్పగలిగితే 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందానండి. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఇస్సాకును దీవించాడు. 100 ఫలము దేవుడు ఇస్సాకు దయచేశాడండి. 100 దేవుడు ఇస్సాకును దీవించాడు. యెహోవా అతనిని ఆశీర్వదించినందున అనే పదాన్ని మనం గమనించాలండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని కొరకు నిలబడే అనుభవం మనం కలిగి ఉన్నావా? ఒక 10 నిమిషాల ముందుకు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే నీ సొమ్మేం పోయిందట? ఒక పావు గంట ముందొచ్చి దేవుని నామములో కాసేపు దేవుని స్తుతించవచ్చు కదా, చక్కగా 4 పాటలు పాడి దేవుణ్ణి మహింపరచవచ్చు కదా. గమనించాలండి. వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. నడుము నిలబడే ఉందా మనది, లేకపోతే నడుము వంగిపోయి ఉందా? దేవుని కొరకు నువ్వు నిలబడే అనుభవం కలిగి ఉంటే దేవుడిని కుటుంబాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఈనాడు మన కుటుంబాల్లో మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు చూడలేకపోతున్నాం. కారణం ఏంటని చెప్పంటే దేవుని కొరకు నిలబడే అనుభవం మనకు లేదు. అనుకుంటున్నాం నిలబడే ఉన్నామని చెప్పని. జాగ్రత్తగా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. దేవుని కొరకు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే దేవుని నామాన్ని మహింపరుస్తావు, దేవుణ్ణి ఘనపరుస్తావు. వాక్యం సెలవిస్తా ఉంది ఏంటని చెప్పంటే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దావీదు గారు మనకందరికీ తెలుసు, గొల్యాతు ఇజ్రాయేలుపైకి దండెత్తి వచ్చినప్పుడు సౌలు మహారాజు ఏం మాట్లాడుతున్నా ఒకసారి మనం గమనిస్తే ఇవన్నీ మనకు తెలిసిన మాటలే, కానీ కొంచెం ఆత్మీయ లోతుల్లోకి వెళ్దామండి. గొల్యాతు ఇజ్రాయేలుపైకి దండెత్తి వచ్చినప్పుడు సౌలు మహారాజు ఏం మాట్లాడుతున్నా ఒకసారి మనం గమనించగలిగితే చూద్దాం. 1 సమూయేలు 17వ అధ్యాయము 33వ వచనం. 1 సమూయేలు 17:33. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అని నువ్వు చాలండి. అంటే అక్కడ గమనించాలి, సౌలు ఎవరిని బలపరుస్తున్నాడండి, ఎవరిని కనపరుస్తున్నాడమ్మా? వాక్యం చూసేవాళ్ళు చెప్పాలి, వాక్యం విన్నవాళ్ళు చెప్పాలి. ఏమా ఎవరిని కనపరుస్తున్నాడు? ఏమండి అర్థం కాలేదా వాక్యం? చదవండి వస్తారు మళ్ళా ఒకసారి ఎక్కరండి అమ్మా. 17వ అధ్యాయం 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడిని దావీదుతోనెను. చాలండి, అర్థమైందండి. ఇప్పుడు ఎవరిని కనపరుస్తున్నాడు సౌలు?
ఆ ఫిలిష్తీయుడైన గొల్యాతును బలపరుస్తున్నాడు, వాణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నిలబడితే నువ్వు దేవుని గణపరుస్తావు. గమనించాలి. సౌలు అనుకుంటా ఉన్నాడు, దేవుని ఆత్మ నాలో ఉంది, నేను దేవుణ్ణి గణపరుస్తున్నాను అనుకున్నాడు. కానీ దేవుణ్ణి గణపరచట్లే. ఎవరిని గణపరుస్తున్నాడండి? గొల్యాతును గణపరుస్తూ ఉన్నాడు. గమనించాలండి. ఆ విధంగా మరి సౌలు గొల్యాతును కనపరుస్తూ ఉంటే దావీదు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 17వ అధ్యాయం 37వ వచనం. 17వ అధ్యాయం 37వ వచనం. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. చాలండి. ఎవరిని కనపరుస్తున్నాడండి? దేవుణ్ణి కనపరుస్తున్నాడు. ఏ దేవుడైతే సింహాల నోటి నుంచి, ఎలుగుబంటి నోటి నుంచి నా మందను కాపాడాడో ఆ దేవుడే సున్నతి లేని ఫిలిష్తీయుని చేతిలోంచి కూడా నన్ను కాపాడతాడు. దేవుణ్ణి కనపరుస్తా ఉన్నాడు అక్కడ. సౌలు అంటున్నాడు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును. మనకందరికీ తెలుసు, దావీదు వెళ్ళాడు, ఒక చిన్న రాయితోటి గొల్యాతుని పడగొట్టాడు. వాడి ఖడ్గం చేతనే వాడిని చంపి తలకబడుకుని బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. తన చేతిలో నేను ఒక చక్కని పాత్రగా వాడుకుంటాడు. అయితే గమనించండి, ప్రతి విజయం వెనుక ఒక అపజయం దాగి ఉంది. నువ్వు నిలబడే ఉన్నా అనుకుంటున్నావు, కానీ నిలబడ్డ నిన్ను పడేయడానికి ఎప్పుడు కూడా సాతానుగా రెడీగా ఉంటాడు. దావీదుని బత్షెబ రూపంలో సాతానుగాడు వాడుకున్నాడు, దావీదుని పడేశాడు. గమనించాలి. దావీదు గట్టిగా నిలబడే ఉన్నాడు, కానీ బత్షెబ విషయంలో నిలబడలేక పడిపోయాడు. మరి నిలబడలేక పడిపోయాడు కదా, పోన్లే పాపం అని చెప్పి సాతానుగాడు ఊరుకోలే. పడిపోయిన వాడిని ఇంకా పడేశాడు, ఇంకా కిందకి లాగేశాడు. ఏం చేశాడయ్యా అని చెప్పానంటే, వ్యభిచారం అనే పాపంలో దావీదు కూరుకుపోయాడు. బత్షెబ యొక్క భర్త ఊరియాని చంపేలాగా ప్రోత్సహించి నరహత్య చేసేలాగా ప్రోత్సహించాడండి. గమనించాలి, సాతానుగాడు చేసే పని ఇదేనండి. వాడు జిత్తులు మారి నక్క, నువ్వు పడిపోయావు కదా అని చెప్పని పోన్లే ఊరుకోడు, నిన్ను ఇంకా కిందకి 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 లాగేస్తూనే ఉంటాడు. గమనించాలండి, ఈ ఆత్మీయ యుద్ధంలో నువ్వు ఒకవేళ జారిపోయి కింద పడిపోతే పడిపోయిన ప్రతిసారి కూడా లేచి దులుపుకోవడం అలవాటు చేసుకోవాలి. దులుపుకుని మళ్ళీ లేచి నిలబడగలగాలి. చాలామంది దులుపుకుని అనుభవం లేదండి, అలవాటు లేదు. ఇక ఏముందిలే నా జీవితం, నా బతికింతేలే, ఇంకా ఏముంది నా బతికింగా అని అక్కడే 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 కుంగిపోతూ ఉంటారు. కానీ దావీదు తన యొక్క తప్పు తెలుసుకుని ఆ పాపంలో నుంచి బయటకు వచ్చి ఒక మాట రాస్తున్నాడు. 40వ దావీదు కీర్తనలో చూద్దాం ఒకసారి. కీర్తనలో 40 దావీదు కీర్తన 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏంటని చెప్పానంటే, నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊపిలో నుంచి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. జిగటగల దొంగ ఊపిలో నుంచి, ఆ బండ ఎవరండి? ఆ బండ క్రీస్తేనండి. ఈనాడు లోకంలో అనేకమైన జిగటగల దొంగ ఊపులు అనేకం నిలబడి ఉన్నాయి, అనేకం ఉన్నాయి. నీ పాదాల బండ మీద నిలుపుకోకపోతే నువ్వు ఖచ్చితంగా లోపల జారిపోతావు. నువ్వు ఖచ్చితంగా ఊబిలోకి జారిపోవడం గ్యారంటీ, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. గమనించాలి, వాక్యం సెలవిస్తూ ఉంది, బుద్ధిమంతుడు ఆ బండ మీద తన ఇల్లు కట్టుకునేను, వర్షములు వచ్చెను, వరద వచ్చెను, కానీ ఆ ఇల్లు కూలిపోలేదు. దాని అర్థం ఏంటండి? బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే అర్థం ఏంటండి? ఏమా, ఎల్లమ్మ బండ మీద ఇల్లు కట్టుకోవడమా? ఏమా, చంద్రమ్మ బండ మీద ఇల్లు కట్టుకోవడమా? బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే మా దేవుని వాక్యం మీద, వాక్యం అనే ఆ పునాది మీద జీవితాలు కట్టుకోవాలండి. ఆ వాక్యం అనే పునాది మీద జీవితం కట్టుకుంటే
నువ్వు ఎన్నటికీ కూడా జారిపోయే అవకాశం లేదు. ఈనాడు అనేక మంది సహోదరులు సహోదరులు దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ ఆ పునాది లేదు. ఆ వాక్యం అనే పునాది లేకపోవడం వల్ల చిన్న సమస్య రాగానే జారిపోతున్నారు, చిన్న శోధన రాగానే జారిపోతాయి. ఎందుకు కారణం ఏంటని చెప్పంటే ఆ వాక్యం అనే పునాది లేదు. ఆ బండ్ల మీద వాళ్ళ పాదాలు లేవు. వాక్యం తెలియదు, వాక్యం చదువుకోరు. ఆ వాక్యం అనే పునాది లేకపోవడం వల్లనే వాళ్ళ పాదాలు జారిపోతా ఉన్నాయి. ఈరోజు నీ పాదాలు ఎక్కడున్నాయండి? బండ మీద ఉన్నాయా, ఇసుక మీద ఉన్నాయా? నీ పాదాలు బండ మీద ఉంటే కనుక నీ అడుగులు ఎన్నటికీ కూడా జారిపోయే అవకాశమే లేదు. దావీదు స్పష్టంగా చెప్తున్నాడు, నా అడుగులు బండ మీద నిలిపావు ప్రభువా, జిగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను పైకి లేవనెత్తావు. ఈరోజు మన పాదాలు ఎక్కడ? ఈరోజు కొంతమంది సహోదరులకి ఎప్పుడో జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం ఉంటాయి. ఒక దైవజనుడు, మొన్న నేను ఒక దగ్గర విన్నాను, ఒక దైవజనుడికి ఇట్లాగే ఒక చిన్న అనుభవం ఎదురైందంట. ఏంటని చెప్పానంటే, ఆ మందిరానికి వచ్చే సహోదరి ఆయన వద్దకు వచ్చి, అయ్యా మా అత్తగారికి కాలు చేయి పడిపోయింది, పక్షవాతం వచ్చింది, మీరు మా ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలి అని చెప్పానంటే, ఆ దైవజనుడు అంటున్నాడట, ఇప్పుడు కొంచెం నాకు పని ఉందమ్మా, నేను మళ్ళా వస్తాను ఎప్పుడన్నా అని చెప్పానంటే, లేదండి, మీకోసం నేను ఆటో కూడా తీసుకొచ్చాము, మీరు మా ఆటోలో ఎక్కి మా ఇంటికి వస్తే ప్రార్థన అయిపోగానే మళ్ళీ మిమ్మల్ని మందిరం వద్ద దింపేస్తాను. మా ఆయన చక్కగా ఆటో నడుపుతాడు, ముగ్గురం కలిసి పోదాము, మా అత్తగారికి ప్రార్థన చేయాలి, మీరు ఆమె కాలు చేయి పడిపోయింది. సరే, వాళ్ళ మాట కాదనలేక ఆ దైవజనుడు ఆటోలో ఎక్కి పోతా ఉన్నారట. ఆటో ఎక్కగానే ఆ సహోదరి మొదలుపెట్టిందట, అయ్యా మా అత్తగారికి మరి కాలు చేయి పడిపోయింది పాపం, కానయ్యా మా పెళ్ళైన నాటి నుంచి మా అత్తగారు నిజంగా ఆమె నన్ను ఏమి తిప్పలు పెట్టిందోనయ్యా, మామూలు తిప్పలు కాదయ్యా, నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో. నేను అన్నం తింటా ఉంటే వెనక నుంచి అన్నంలో నీళ్లు పోసేదయ్యా, తినవే నీళ్ళన్నం తిను అని చెప్పనేది. మళ్ళా మా ఆయన రాగానే, ఏందే కూరలో ఏం చేసావు, నీళ్ళు పోసుకుని తింటున్నావు, కూరలు వేసుకోవచ్చు కదా అని చెప్పనేదయ్యా. మళ్ళా పనికి మాలిందయ్యా మొత్తానికి మా అత్త అని చెప్పుకుంటూ పోతుందంట. ఆటో నడిపేవాడు కొడుకే. ఈ పాస్టర్ గారికి గుండెలు రైలు పెరుగుతున్నాయట. ఎందుకంటే ఆయన పక్కనే ఉన్నాడు, ఈయన కోపం వచ్చి స్టీరింగ్ వదిలి పెడతారో ఏడబడిపోతారో అని చెప్పేసి, ఈ ఇందిరా ఈమె ఇట్లా బదులు పెడుతుంది అని చెప్పని నస భరించలేకపోతా ఉన్నాను అని చెప్పేసి, ఎట్లా చేయాలా, ఏం చేయాలి ఏమో అని చెప్పేసి మనసులో దేవునికి ప్రార్థన చేసుకున్నానట. ప్రభువా ఏం చేయాలి ప్రభు అని చెప్పానంటే ఒక ఆలోచన వచ్చానట. సరేగానమ్మా, నువ్వు పోయిన వారం మందిరానికి వచ్చావా అన్నాడట. అనగానే ఆమె కోపం వచ్చిందంట. ఏందండి అట్ట అంటారు, మందిరానికి వచ్చినాక పోయిన వారం వచ్చావమ్మా, ఆ ముందు వరుసలో కూర్చున్నా కదండి, రెండో మనిషి నేనే కదండి, మర్చిపోయారు, నేను అలా గుర్తులేదులేమ్మా. ఏంది అట్ట మాట్లాడతారు, నేను మందిరానికి అప్పుడు రాకుండా మానేశాను, ఎప్పుడన్నా ప్రతి వారం క్రమం తప్పకుండా వస్తా కదండి అని అందంట. అని అంటే, సరే అమ్మా, అయితే పోయిన వారం నేను ఏ వాక్యం చెప్పానో ఒకసారి చెప్పమ్మా అన్నారట. ఆ మాట చెప్పగానే ఆమె మళ్ళా నోరు తెరిస్తే అడగట, నోరు దెబ్బకి సీలు పడిపోయిందంట. వాక్యం అండి, ఏ వాక్యం అంటే ఏమోనండి వాక్యం ఏదో అని చెప్పి తలకాయ గోక్కుంటా ఉందటండి. మళ్ళా ఇంటికి పోయే వరకు కూడా ఏ వాక్యం చెప్పాము, ఇదే ఆలోచన, ఇది మొత్తం మర్చిపోయింది. ఇక నవ్వుతున్నారు కదా, మరి మన సంగతి ఏంటండి? ప్రతి వారం కూడా మందిరానికి వస్తూ ఉన్నారు కదా, దేవుని యొక్క సన్నిధిలో ఏ వాక్యం చెప్పాము, ఏ మాటలో దైవజనుడు చెప్పాడు, ఏమన్నా మనకి జ్ఞాపకం ఉంటుందా?
వారం వారం మందిరానికి వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు, కానీ దేవుని యొక్క వాక్యం మనం ఎంతవరకు గ్రహించగలుగుతున్నాము? వాక్యం అనే పునాది మీద మన జీవితాలు కట్టుకోగలుగుతున్నామా? ఆ వాక్యం అనే పునాది మీద మన జీవితాలు కట్టుకుంటేనే మన జీవితాలు స్థిరంగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. వర్షాలు, వరదలు అంటే శ్రమలు, ఆటంకాలు ఎన్ని వచ్చినా సరే తట్టుకుని మనం ధైర్యంగా నిలబడగలమండి. అందుకే పౌలు గారు కొరింథీ పత్రికలో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏంటని చెప్పానంటే 10వ అధ్యాయము 12వ వచనం, 10-12, తాను నిల్చున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. తాను పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలండి. జాగ్రత్తగా చూసుకోకపోతే, నేను ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నా కదా, చిల్లర మార్చి మరీ కానుకిస్తున్నా కదా దేవునికి కానుక ఇవ్వాలంటే చిల్లర మారవాలి కదండి. పెద్ద నోటు రాదు లోపలికి. ఎట్లా వస్తుంది పెద్ద నోటు? చిల్లర మారవలసిందే, దాన్ని మళ్ళీ చిల్లర మారవాలి, అప్పుడు లోపల పడుతుంది ఆ పేపరు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నా కదా, వాక్యం వింటున్నా కదా, ఏదో చిల్లర మార్చి కానికిస్తున్నా కదా అనుకుంటే నీ అంత పిచ్చోడు ఎవడు ఉన్నాడు. ఇంకా మందిరానికి రావాలి, వాక్యం అనే పునాది మీద జీవితాలు కట్టుకోవాలండి. ఆ వాక్యం అనే పునాది మీద జీవితాలు కట్టుకుంటేనే మన జీవితాలు స్థిరంగా, దృఢంగా నిలబడతాయండి. ఏమన్నాడు ప్రభు? నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడాలి. నువ్వు లేచి చక్కగా నిలబడితేనే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ నడుము వంగిపోయి ఉంటే దేవుడు నీతో మాట్లాడలేడు. స్థిరంగా నిలబడి దేవుడు నీతో మాట్లాడతాడు. నడుము వంగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఎఫెసీ పత్రికలో పౌలు గారు చక్కని మాట రాశాడు కదా, 6వ అధ్యాయము 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారి నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచమును, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుని దేవుని కొరకు బలంగా నిలబడితే దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు చేయగలమండి. ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకు బలంగా నిలబడదాం, దేవుని కొరకు మహిమకరంగా జీవిద్దాము. దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడండి. దేవుని కృప మనకు తోడుగా ఉండుగాక. ఆమేన్.